3 ఏళ్ల క్రితం మూసేయాలనుకున్న ప్రభుత్వ పాఠశాల అది. సౌకర్యాలు లేక, విద్యార్థులు రాక అచ్చమైన సర్కారీ బడిని తలపించేది. కానీ కొందరి వజ్ర సంకల్పంతో ఊపిరి పోసుకుంది. ఆ బడి వద్దన్న తల్లిదండ్రులే ఇప్పుడు పిల్లల్ని స్వయంగా తీసుకొస్తున్నారు. ఓడిపోవడం నిరాశకు కారణం కాకూడదు. గెలుపునకు పునాది కావాలి. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్న. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని గూడెపు వలస గ్రామానికి వెళితే అక్కడి ప్రభుత్వ పాఠశాల గోడపై ఈ సూక్తులు కనిపిస్తాయి. నిజానికి 3 ఏళ్ల క్రితం ఈ పాఠశాల ఇలా కళకళ్లాడేది కాదు. విద్యార్థులు లేక వెలవెలబోయేది. పరిశుభ్రత మచ్చుకైనా కనిపించేది కాదు. గ్రామంలోని వారంతా తమ పిల్లలను ప్రైవేటు బడులకు పంపేవారు. పిల్లలు లేకపోయేసరికి బడిని మూసేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించుకుంది. ఆ సమయంలోనే అక్కడ నియమితులయ్యారు 6 ఉపాధ్యాయులు. పాఠశాలను మూసేయొద్దని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. బడి స్థితిగతులు మారుస్తామని మాటిచ్చారు. అప్పట్నుంచే పాఠశాలకు మహర్దశ మొదలైంది. ఇచ్చిన మాట ప్రకారం ఉపాధ్యాయులంతా సమిష్టిగా పనిచేశారు. సొంత డబ్బుతో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు కొనిపెట్టారు. కొందరు పిల్లల్ని దత్తత తీసుకున్నారు. పాఠశాలని పరిశుభ్రంగా తయారు చేశారు. మొక్కలు నాటారు. ప్రభుత్వ నిధుల కోసం ఎదురు చూడకుండా ప్రతి పనికి తమ జేబులోని డబ్బుల్నే ఖర్చు చేశారు. వారి ప్రయత్నాన్ని చూసి గ్రామంలోని పెద్దలు జతకలిశారు. వచ్చేసరికి పాఠశాల అంతా అస్తవ్యస్తంగా ఉండి రాళ్ళు రెప్పలతోనూ పిల్లలు కనీసం రావడానికి కూడా తావలేని పరిస్థితిలో ఉండేది. పాడుపడిపోయిన బిల్డింగులు 2 ఉండి ఆ బిల్డింగులు ఏ పడిపోతాయి, ఏ పాములు వస్తాయి భయపడిపోయిన పరిస్థితి. పెద్దలంతా సహకారంతో అవన్నీ తొలగించడం జరిగింది. 6 ఉపాధ్యాయులు గ్రామస్తులతో తరచూ మాట్లాడారు. పిల్లల్ని ప్రైవేట్ బడులకు పంపించవద్దని నచ్చజెప్పారు. పాఠశాలలో మారిన పరిస్థితులు చూసి తల్లిదండ్రులు మారారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి పిల్లలు కూడా మా పిల్లల్లాగే వాళ్ళకి పండగలు చేసుకోవడము, వాళ్ళకి ఎప్పటికప్పుడు మంచి భోజనం అనేది బడిలో అందించడము, అదేవిధంగా నోట్సులు అందించడం, అరటిగేలలు అయ్యేటప్పుడు కూడా మేము మధ్యాహ్నం భోజనంలోని వాళ్ళకి అవి అందిస్తుంటాము. పాఠశాలలో విద్యా బోధనపై విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గవర్నమెంట్లో ప్రైవేట్ స్కూల్ బాగాలేదు, అందుకే ఇక్కడికి వచ్చాం. గవర్నమెంట్ స్కూల్ అన్నీ ఉచితంగా ఇస్తున్నారు. బుక్స్, టెక్స్ట్ బుక్లు, నోట్స్లు, అన్నీ పెన్లు అన్నీ ఇస్తున్నారు. ఆ స్కూల్లో ఎక్కువ ఫీజులు అయ్యి పనిచేశారు. అందువల్లే ఇక్కడ వచ్చి మా అమ్మ ఇక్కడ జాయిన్ చేసింది. గవర్నమెంట్ స్కూల్ బాగా ఉంది, బాగా చెప్తున్నారు. పాఠశాల స్థితిగతులు మార్చేస్తామన్న 6 ఉపాధ్యాయుల శ్రమ ఫలించింది. విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఆ బడిని మూసేయాలన్న ఆలోచనను జిల్లా యంత్రాంగం విరమించుకుంది.